ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రి, క్యాన్సర్తో మరికొన్ని రోజుల్లో చనిపోతున్న తల్లి, అసలు ఆ పసి హృదయానికి ఎవరు చెప్తారు? అన్యం పుణ్యం తెలియని ఆ పసిపాప భవిష్యత్ ఏంటి? పాప కడుపులో పడాక సంవత్సరం అయ్యి వెళ్ళిపోయాడు. పాప కడుపులో ఉన్నప్పుడే నేనేమైనా అయితే పాప అనాథ అయిపోతుందని. ఇప్పుడు మీకు హెల్త్ పరంగా ఏమైందమ్మా? నాకు క్యాన్సర్. సంవత్సరంలో చనిపోవచ్చు అని చెప్పారు. మమ్మీ డాడీ చనిపోయారు. ఇప్పుడు మీ చిన్నప్పుడే చనిపోయారు. ఇంకొన్నంత వరకు పాపన మంచిగా ఎవరికైనా ఇవ్వాలి అన్నదే ఆశ. ఎవరైతే దత్తత తీసుకుని తల్లి హ్యాపీగా చూసుకుంటారనుకుంటుంది, దత్తత తీసుకోకపోతే మాత్రం మేము చూసుకుంటాం, పాప బాధ్యత మాది. అమ్మా అమ్మా అట్లా కాలు మీద పడతామా, నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు తల్లి కూతురు ఇద్దరు, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే ఉందాం. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? జోష్న. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు కాల్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని నమ్మి ప్రేమించి ఇంట్లో నుంచి వచ్చేసాము. తనేమో సంవత్సరం పాప కడుపులో పడాక సంవత్సరం అయ్యి వెళ్ళిపోయాడు. పాప కడుపులో ఉన్నప్పుడే ఇప్పుడు పాప పుట్టింది. ఇప్పుడు నాకు హెల్త్ అయితే అసలు ఏం బాగలేదు. కాదమ్మా, ఇప్పుడు ప్రేమించాను అబ్బాయి ఎట్లా మీకు తెలిసిన అబ్బాయి? లేదు, మామూలు బయట అబ్బాయే లవ్ చేశానంటే నమ్మి చేసుకున్నాము ఇద్దరు. పాప కడుపులో పడిన తర్వాత తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఓకే, ఏ ఊరమ్మా మీరు అసలు? వైజాగ్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు హైదరాబాద్ దేనికి? అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు ఏమొచ్చి నాకు హెల్త్ అసలు ఏం బాగలేదు. పాప నేనేమైనా అయితే పాప అనాథ అయిపోతుందని మీ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని, అందుకే కాల్ చేశాను. ఏమైందమ్మా ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు, మీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావు, ఇక్కడికి అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంటూ ఎవరు లేరా నీకు? లేరు, ఎవరు లేరు. నేను తనని నమ్మి చేసుకున్నాము. ఓకే, కాదమ్మా ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు అని ఎవరు లేరా? ఎవరు లేరు. అది మీ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉండేదాన్ని, ఏదైనా సహాయం చేస్తారనేసి వచ్చాను. ఇప్పుడు మీకు హెల్త్ పరంగా ఏమైందమ్మా? నాకు క్యాన్సర్. క్యాన్సర్ అంటే మామూలుగా మందులకి ఇట్లా వాడతలేరా? వాడాను, కానీ కాస్ట్లీ ఇవి రాశారు, కానీ ఇంకా సంవత్సరంన్నరే అని చెప్పారు డాక్టర్ గారు. ఈ పాప చూస్తే చిన్నది, అందుకోసం మీకు కాల్ చేశాను, ఏదైనా సహాయం చేస్తారని. అంటే ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? అంటే ఇప్పుడు పాపకి ఓకే అంటే పాప పరంగా అయితే ఓకే కదా, హెల్త్ పరంగా అయితే పాప బర్లేదు. అంటే ఏంటి మీకు క్యాన్సర్ అంటే ఏ టైప్? బ్లడ్ క్యాన్సర్. ఓకే, ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారు? సంవత్సరం అని చెప్పారు. ఏంటి సంవత్సరం? సంవత్సరంలో చనిపోవచ్చు అని చెప్పారు. సంవత్సరంలో మీరు చనిపోతారా? అందుకోసమే పాప గురించే బెంగగా ఉంది. మీకు కాల్ చేయడం కారణం దానికోసమే. మీ రిలేటివ్స్ ఇట్లా లేకుంటే ఎట్లుంటారమ్మా? మీకు అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరా? మమ్మీ డాడీ చనిపోయారు. ఇప్పుడు మీ చిన్నప్పుడే చనిపోయారు. తిను పూర్తిగా నమ్మాను, ఉంటాడు కదా అనేసి. పాప కడుపులో పడిన తర్వాతే వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈ పాపను ఎట్లా వేరే వాళ్ళకి ఎవరికైనా దత్తత ఇద్దామనుకుంటారా ఏంది? అంటే నా తరపు నుంచి ఏమన్నా ఆర్థికంగా హెల్ప్ చేయమంటారా? ఏం కావాలి మీకమ్మా? లేదు, పాపని దత్తత ఇవ్వాలని అనుకుంటున్నాను. మంచోళ్ళకి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే పెంచుకుంటారు. మరి మీకు ఎట్లా ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు అంతవరకు చూపించుకోనికి డబ్బులు కానీ ఏమన్నా సరిపోతున్నాయా? ఏం చేస్తారు అసలు మీరు? లేదన్నా, ఇంకా నా గురించి ఏమీ లేదు. నాకు చెప్పేశారు కదా డాక్టర్, ఇంకా ఉన్నంత వరకు పాపన మంచిగా ఎవరికైనా ఇవ్వాలి అనేది ఆశ. అయితే ఈ పాపని ఎవరికైనా దత్తత ఇద్దామనుకుంటారు. ఒకసారి చెప్పండి అమ్మా, అక్కడ మా ఆడియన్స్ అందరు చూస్తున్నారు మీ వీడియో. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంది, పాపని దత్తత ఇద్దాం అనుకుంటారా అనేది ఒకసారి చెప్పండి అమ్మా. నమస్తే అండి. పాపని అయితే నేను మనస్ఫూర్తిగా దత్తత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే పిల్లలు లేని వాళ్ళు తీసుకోండి దయచేసి. ఇంకా నేనైతే మాత్రం చనిపోతాను చెప్పారు డాక్టర్ గారు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఒకవేళ ఎవరైనా నిజంగా చెప్తున్నానండి, తనైతే మనస్ఫూర్తిగా తన బిడ్డని ఎవరికైనా దత్తత ఇవ్వడానికైతే తను రెడీగా ఉంది. ఎందుకంటే తను ఇంకా కొన్ని రోజుల్లో తను చనిపోతాను తెలిసాక తన బిడ్డ గురించి తన పరిశానంతా అవుతుంది అనమాట. తన బిడ్డకు ఎవరైనా సపోర్ట్ గా తల్లిగా తండ్రిగా వాళ్ళు మంచిగా చూసుకోవాలని మాత్రమే కోరుకుంటుంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది బాధపడుతుంటారు పిల్లలు లేని వాళ్ళందరికీ తను ఒకే ఒకటి అడుగుతుందని, తన పిల్లల్ని ఎవరైతే దత్తత తీసుకుని తల్లి హ్యాపీగా చూసుకుంటారనుకుంటుంది. తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పాప అయితే ఆరోగ్యంగా ఉంది. వాళ్ళ మదర్ కి మాత్రం బ్రెడ్ క్యాన్సర్ అన్నమాట. తనకు కొన్ని రోజులు చనిపోతుంది. అమ్మ, మీరున్నన్ని రోజులు మేమైతే సపోర్ట్ చేస్తామమ్మా, మెడిసిన్ కానీ ఏదైనా. ఒకవేళ పాపని ఎవరు ఆ లోపు దత్తత తీసుకోకపోతే మాత్రం మేము చూసుకుంటాం. పాప బాధ్యత మాది. ఓకేనమ్మా? అమ్మా, చూసారా చిన్న పాప. ఖచ్చితంగా అమ్మా మా తరపు నుంచి అయితే పాప ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. అమ్మా నువ్వు అట్లా కాలం మీద పడతామ్మా, నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తావు. మీకు ఏదన్నా మీకు ఎంత పరంగా ఏదైనా ఉంటే మాత్రం మాకు సపోర్ట్ చేయండి. మీ డబ్బులు అయితే హెల్ప్ చేస్తామమ్మా. అలాగే ఈ పాప ఓకేనా, మీ ఇంతవరకు మీ దగ్గర ఉంచుకోండి. ఈ లోపు ఎవరన్నా దత్తత తీసుకుని మాకు కాంటాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నువ్వు కూడా వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేయడానికి మాత్రం చేస్తుంటా. నీ పాప నువ్వు రోజులు నీ పాప నువ్వు వెళ్ళి ఎప్పుడైనా చూసుకొని రావచ్చు. సరేనా? ఓకేనమ్మా, బాయ్ బాయ్.